నమస్తే, నా పేరు డాక్టర్ ప్రశాంత్. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో హెడ్ అండ్ నెక్ ఆంకో సర్జన్ని. 31st మే అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ టొబాకో డే కింద సెలబ్రేట్ చేస్తుంది. దీని వెనకాల ముఖ్య ఉద్దేశం టొబాకో కన్జంప్షన్ వల్ల వచ్చే హెల్త్ హెజార్డ్స్ కానీ, దానివల్ల వచ్చే రోగాలను కానీ, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవగాహన పెంచడానికి 31st మేని వరల్డ్ టొబాకో డే కింద సెలబ్రేట్ చేస్తారు. సో టొబాకో అనేది కన్జంప్షన్ మన ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే చాలా కామన్ అయిపోయింది. సో అది స్మోకింగ్ రూపంలో కావచ్చు, లేకపోతే తంబాకు రూపంలో కావచ్చు, గుట్కా, ఖైనీ ఇలాంటి రూపంలో కావచ్చు. సో ఇలా వివిధ రూపాల్లో కన్జంప్ట్ చేస్తున్న ఈ టొబాకో యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల వచ్చే రోగాలు ఏంటి మనం తెలుసుకుందాం. సో మన ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే మోస్ట్ కామన్గా ఉండే క్యాన్సర్లు తీసుకుంటే టాప్ 3లో ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే లంగ్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మినహాయించి నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వీటి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అనేది టొబాకో కన్సంప్షన్. సో టొబాకో కన్సంప్షన్ వల్ల క్యాన్సర్ ఇండియాలో సుమారు ఏడాదికి కనీసం ఒక 1 crore పేషెంట్స్ క్యాన్సర్ బాధితులే కనిపిస్తుంటారు. దానికి ముఖ్య కారణం ఈ టొబాకో కన్సంప్షన్. సో టొబాకో కన్జ్యూమ్ చేస్తే అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అని మనం చూసుకుంటే, టొబాకోలో ముఖ్యంగా నికోటిన్ అనే పదార్థం ఉండడం వల్ల అది ఎక్కడెక్కడైతే కన్జ్యూమ్ చేసి మనం తీసుకొని దాని ఎఫెక్ట్స్ మనం చూస్తామో ఆ ప్రదేశాల్లో ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన మార్పులు ఏవైతే ఉన్నాయో వివిధ ఆర్గన్స్లో మార్పుల్ని చేస్తుంది ఈ నికోటిన్ అనేది. సో నోటి భాగంలో మీరు ఖైనీ కానీ, గుట్కా కానీ తీసుకుంటే నోటి భాగంలో క్యాన్సర్ మార్పులు వస్తాయి. అలాగే స్మోకింగ్ అది తీసుకుంటే లంగ్కి సంబంధించిన అవయవాల్లో ఈ మార్పులు అనేవి వస్తాయి. సో క్యాన్సర్ ఒకటే కాకుండా మనకి స్మోకింగ్ వల్ల వేరే ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎల్డర్లీ పాపులేషన్లో మోస్ట్ కామన్గా చూసేది స్ట్రోక్, లేకపోతే కార్డియాక్ అరెస్ట్, లేకపోతే అంటే గుండె జబ్బు కానీ, స్ట్రోక్ కానీ, ఇలాంటి యొక్క కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం కూడా టొబాకో. సో ఈ టొబాకో అనేది మేజర్ హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ టొబాకో అనేది ఈ వరల్డ్ టొబాకో డే రోజు ఈ టొబాకో యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం అవేర్నెస్ పెంచి టొబాకో కన్జంప్షన్ని తగ్గించి పాపులేషన్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచాలి అనేది ఉద్దేశం మా ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్నిది. అలాగే ఈ టొబాకో కన్జంప్షన్ అనేది మానాలి అంటే ఏమేం చేయొచ్చు. సో మనం చాలామంది చూస్తూ ఉంటాం, టొబాకో చాలా ఏళ్ళ నుంచి కన్జ్యూమ్ చేసి అలవాటు ఉన్నవాళ్ళు సడన్గా ఎలా మానేయాలి, దానికి ఏం చేయాలి అని చాలా ఒక క్వశ్చన్ ఉంటుంది. దీనికి మనం సాధారణంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీహాబిలిటేషన్ చేస్తారనమాట. అంటే బాగా సివియర్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి కొంచెం మందుల ద్వారా, లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి, మోటివేషన్ ఇచ్చి, లేకపోతే ఇలాగ అవేర్నెస్ పెంచి హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళకి టొబాకో కన్జంప్షన్ తగ్గించడం లేకపోతే మానిపించడం అనే ప్రయత్నం చేయొచ్చు. అలాగే నికోటెక్స్ అనే కొన్ని గమ్స్ కానీ, లేకపోతే ప్యాచెస్ కానీ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే ఇవి యూజ్ చేయడం వల్ల టొబాకో కన్జంప్షన్ ఎడిక్షన్ ఏదైతే ఉందో ఆ ఎడిక్షన్ యొక్క డ్రైవ్ ఏదైతే ఉందో అది క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. సో టొబాకో ఎడిక్షన్ తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పేషెంట్ కానీ, లేకపోతే సాధారణ పాపులేషన్లో కానీ అవేర్నెస్ ఉండాలి. దానికి తగ్గట్టు ప్రయత్నం ఉంటే టొబాకో ఎడిక్షన్ తగ్గించుకొని హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ వరల్డ్ టొబాకో డే రోజు ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సే నో టు టొబాకో. థ్యాంక్ యూ.